నమశంకరాయ. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారు? సాధారణంగా ఉండేటువంటిది, అందరికీ ఉండేటువంటి ఆలోచనే. ఉత్తరాది ప్రాంతం మనకు ఎక్కువగా శ్రీరాముల వారు జన్మించినది, అవతార సమాప్తి జరిగినటువంటిది ఉత్తరాది ప్రాంతంలో. కానీ ఒక వేడుకగా, విజయోత్సవముగా, జన్మతిథి రోజున జరుపుకునే పుట్టినరోజు పండుగలాగా ఉత్తరాది ప్రాంతంలో చేసుకుంటే, మన తెలుగునాట మాత్రము ఈ యొక్క కళ్యాణం అనేటువంటిదే చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మనకు ఇతమిద్ధంగా మనం చరిత్రను కనుక పరిశీలన చేసినట్లయితే, ఈ శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం అనేటువంటిది భద్రాచల రాముని ఆలయ నిర్మాణ తదనంతరం మనకు ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఇది భక్త రామదాసుల వారు ఏర్పరిచినటువంటి విధానంగా మనకు తెలియవస్తుంది. కాబట్టి శ్రీరాముల వారు జన్మించినటువంటి తిథి రోజున ఈ సీతారామ కళ్యాణం జరుపుకోవడం అనేటువంటిది మంగళప్రదం. మంగళాకారుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీరాముల వారిని స్తుతిస్తూ, అలాగే కీర్తిస్తూ ఆ స్వామివారి కళ్యాణం జరుపుకోవడం సకల శ్రేయోభిదాయకము, లోకానికంతా కూడాను మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సీతారామ కళ్యాణం అనేటువంటిది మనకు ఈ శ్రీరామనవమి రోజునే చేసుకోవడం ముఖ్యంగా తెలుగునాట ఆచారంగా పల్లె పల్లెల్లో ప్రాంతాలలో కనిపిస్తుంది. అసలు శ్రీరాముల వారి యొక్క కళ్యాణము పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున జరిగిందని వాల్మీకి రామాయణం ద్వారా మనం గమనించవచ్చు. శ్రీరామ నవమి రోజున ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి విధంగా ఉపవాసం ఉండమని చెప్పబడి ఉంది. నిజంగా శ్రీరామనవమికి అంత ప్రత్యేకత ఉందా అని సందేహాలు చాలామందికి వస్తాయి. మనకు ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే, ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి నవమి తిథి సకల సంపత్కరి, సర్వశుభకరి, సర్వశ్రేష్టకరి అని చెప్పబడి ఉంది. అంతేకాకుండా కోటి సూర్యగ్రహణాలతో సమానమైన తిథిగా కూడా చెప్పబడి ఉంది. అందుకనే శ్రీరాముల వారు ఈ యొక్క నవమి తిథి రోజున జన్మించడం జరిగింది. ముఖ్యంగా లలిత నవరాత్రులలో ఆఖరిదైనటువంటి తిథి కాబట్టి చైత్రమాసంలో వచ్చే నవమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా కానీ ఈ యొక్క చైత్ర శుద్ధ నవమి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు ఫలాహారం, రాత్రిపూట ఫలాహారము తీసుకోవడం, భూశయనం చేయడం, అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనం రాత్రిపూట విసర్జించడం, దాంపత్యము కూడా విసర్జించడం, ఆ రోజంతా కూడాను స్వామివారి కళ్యాణం ఎక్కడ జరిగినా ఆ స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకోవడం, శ్రీరామ నామాన్ని జపిస్తూ ఆ యొక్క సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండి పానకము తాగి ఈ యొక్క ఉపవాస నియమాన్ని విసర్జించడం ద్వారా మానవులు ఏ కష్టముతో ఉన్నారో ఆ కష్టము నుంచి కూడా బయటపడతారు. అందుకనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సకల ఆపదల నుంచి రక్షించేటువంటిది ఈ యొక్క శ్రీరామ నవమి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.